వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఛార్జ్ అండ్ ఫీల్డ్లో 4th సెషన్ అండి. దీని ముందు సెషన్లో మనం డైపోల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ డైపోల్, ఇందులో 2 కండిషన్స్ చెప్పుకున్నాను. ఫస్ట్ ఏంటి, యాక్సిల్ పాయింట్, ఇంకోటి ఈక్వటోరియల్ పాయింట్. 2 కండిషన్స్ తీసుకున్నాం. అంటే ఏంటి, డైపోల్ యాక్సిల్ మీద ఒక పాయింట్ పి అనే పాయింట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 2p/r3. అదే ఈక్వటోరియల్ ప్లేన్ మీద తీసుకుంటే E ఈజ్ ఈక్వల్ టు -1/4πε0 p/r3 p cap, which is the direction. So this is the last session we discussed about dipole intensity of electric field on axial plane and equatorial plane. ఇప్పుడు వచ్చేసి సేమ్ డైపోలే, అది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, ఎక్కడండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు when the dipole is placed on uniform electric field and the dipole is placed on uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందని మనం తీసుకుందాం. ఫస్ట్ కన్సిడర్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఈజ్ ద యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇందులో డైపోల్ మనం ప్లేస్ చేసామండి, ఇలా తీసుకున్నాం. డైపోల్ ఒకటి -q, ఒకటి +q. డైపోల్ మూమెంట్ మైనస్ నుంచి పీక్ ఉంటుంది. డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది, -q నుంచి +qకి ఉంటుంది. సో దీని మధ్య డిస్టెన్స్ ఎంతండి, 2a. The distance between +q and -q is defined as 2a. Because consider a dipole which is having two opposite charges which are separated by distance 2a and placed the dipole in an యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు. సో మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ దిస్ -q to here, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఇక్కడ తీసుకున్నట్లయితే వేర్ ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ θ. హియర్ కన్సిడర్ ద డైపోల్ మేక్స్ an angle theta with respect to uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో θ అనే యాంగిల్ ప్లేస్ చేసినప్పుడు హియర్ the electrostatic force experienced by the dipole of two charges మీద ఉంటుందండి. As you know that electric field intensity equation E is equal to F/Q, F is equal to QE. సో ఇక్కడ -QE కాబట్టి F is equal to -QE, ఇది ప్లస్ కాబట్టి +QE. దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుకున్నాను, -to ప్లస్. సో హియర్ దీని యొక్క ఫీల్డ్ లైన్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఫోర్స్ ఎలా ఉంటుంది, బికాస్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దాని యొక్క నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఏమవుతుంది, 0 అవుతుంది. బికాస్ ఫస్ట్ హాఫ్ ఈజ్ +q అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ -QE. సో బోత్ విల్ గెట్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఇక్కడ -q +q అనేవి డైపోల్ ఆఫ్ 2 చార్జెస్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ -QE and +QE, -QE అండి, +QE जो ఎక్స్పీరియన్స్ అదే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇవి రెండు ఆపోజిట్ ఛార్జెస్ రావడం వల్ల దాంట్లో టార్క్
అనేది క్రియేట్ అవుతుంది. టార్క్ ఆర్ కపుల్. టార్క్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రొటేటింగ్ ఫోర్స్. టార్క్ ఈజ్ ఎ రొటేటింగ్ ఫోర్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెంటర్ ఆఫ్ ద యాక్సిల్ లైన్. యాక్సిల్ లైన్ సెంటర్ బేస్ చేసి తీసుకుంటున్నాను. టార్క్ ఈక్వేషన్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఇక్కడ ఆర్ బార్ అనేది ఏంటి, ఎఫ్ బార్ అంటే ఏంటి? వేర్ ఎఫ్ ఈజ్ ద ఫోర్స్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఆబ్జెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అంటే ఎక్కడి నుంచి అయితే టార్క్ అప్లై అవుతుందో ఆ పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -q దగ్గర మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలనుకోండి, టోటల్ 2a అవుతుంది. అదేవిధంగా +q దగ్గర తీసుకుంటే టోటల్ 2a అవుతుంది. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ టార్క్ అప్లై ఎలా అవుతుంది అన్నది దానికి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ టార్క్ దీన్ని సెంటెన్స్ ఫామ్లో రాసుకుంటే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు దాన్ని టౌతో ఇండికేట్ చేస్తాం, దీన్ని టౌ అంటారు. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, వేర్ ఎఫ్ ఈజ్ ద ఫోర్స్ అండ్ ఆర్ బార్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్స్. ఇక్కడ నుంచి డిస్టెన్స్ అంటే ఏం తీసుకున్నాను? ఫోర్స్. లెట్ ఇట్ బి హియర్, ఫ్రమ్ హియర్ టు +q to e, లెట్ ఇట్ బి సి. నేను సి అనుకోండి, సి నుంచి ఈకి ఇది బి అనుకోండి, వేర్ బీసీ ఈజ్ ద డైపోల్. సో సి అనమాట. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఆఫ్ ఫోర్స్ టు సిఈ, ఫోర్స్ టు సిఈ. సో ఇక్కడ ఫోర్స్, దీని మీద అప్లై అయిన ఫోర్స్ ఏంటండి? +QE. మనం ప్లస్ చార్జ్ తీసుకున్నాను +QE. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, కరెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి సిఈ పార్ట్ కావాలి, ఇది థీటాకు ఆపోజిట్. దేర్ఫోర్ ఫ్రమ్ హియర్, from the diagram, sin theta is equal to CE by 2A. CE is equal to 2A sin theta. Therefore, torque tau is equal to force F into 2A sin theta. ఇక్కడ +QE చార్జ్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది? QE into 2A sin theta. As you know that 2QA E sin theta. ఇక్కడ 2Q అంటే ఏంటి? Where P is the dipole moment which is having the equation 2QA. దీని బదులు P రాసుకోవచ్చు. Therefore tau is equal to P into E sin theta. సో దీన్ని మనం వెక్టర్ ఫామ్లో రాసుకోవచ్చు. P bar cross E bar, P bar cross E bar, where cross is indicating sin theta, where cross is indicating sin theta. దీన్నే మనం వెక్టర్ ప్రొడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే డాట్ అయితే కాస్ వస్తుంది, అదే డాట్ అయితే ఏమవుతుంది? కాస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద డైపోల్ ఈక్వేషన్, డైపోల్ మూమెంట్ ఈక్వేషన్, వేర్ ఇట్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క టౌ బార్కి ఈక్వేషన్. దిస్ ఈజ్ అబౌట్ టౌ ఈక్వేషన్. సో దీనికి సింప్లిఫికేషన్ తీసుకుంటే టౌ ఈజ్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్. అదే నార్మల్గా రాస్తే PE sin theta. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ రాస్తే 2QA E into sin theta. So this is the resultant equation. This is the resultant equation. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా తీసుకుంటాం? ఆల్రెడీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏం తీసుకుంటామండి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ మెటల్. ఒక మెటల్ తీసుకున్నారు, ఒక సిలిండర్ తీసుకున్నారు. ఇందులో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవి మైక్రో లెవెల్లో చాలా చిన్నగా ఉంటాయి. సో ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని దాని యొక్క ఛార్జ్ ఎలా కంటిన్యూగా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పలేం. దాన్ని ఎలా తీసుకోవాలి? కంటిన్యూగా తీసుకోవాలి. ఇక్కడ డిస్క్రీట్గా సింగిల్ ఒక్కొక్క దాని మీద చెప్పలేం. దాన్ని ఎలా తీసుకుంటే టోటల్ త్రూ అవుట్ ద ఆబ్జెక్ట్ ఎలా ఉంది అంటే దాని యొక్క యావరేజ్ కన్సిడర్ చేసి చెప్తాం. దానికోసం ఈ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఈ కంటిన్యూషన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది 3 కేటగిరీస్ ఉంటుంది. ఛార్జ్ అనేది కంటిన్యూగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వాలండి? ఆన్ సర్ఫేస్. అదే సర్ఫేస్ అవ్వచ్చు, లీనియర్ సర్ఫేస్ ఆర్ ఏరియల్ సర్ఫేస్ ఆర్ వాల్యూమ్ సర్ఫేస్. అది లీనియర్ సర్ఫేస్ అయినప్పుడు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ కన్సిడర్ చేయాలి. అదే ఏరియల్ సర్ఫేస్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఛార్జ్ డెన్సిటీ. అదే వాల్యూమ్ అయినప్పుడు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ ఛార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్ మనకి మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పుకున్నాం కైనమెటిక్స్లో.
మనం మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ తీసుకున్నాం, వాటర్ యొక్క డెన్సిటీ కావాలి. వాటర్ యొక్క డెన్సిటీ ఎలా తీసుకుంటాం? డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. వాటర్ తీసుకుంటాం అంటే ఏంటండి, ఒక క్యూబిక్ సెంటీమీటర్లో ఎంత వాటర్ అయితే ఉందో, ఒక క్యూబిక్ సెంటీమీటర్లో ఎంత వాటర్ అయితే తీసుకోగలుగుతున్నామో దాని యొక్క డెన్సిటీతో డిఫైన్ చేసాం. 1 క్యూబిక్ మీటర్ 1 గ్రామ్ పర్ 1 cc, 1 గ్రామ్ పర్ 1 cc. సో ఏంటి, 1 క్యూబిక్ సెంటీమీటర్లో 1 గ్రామ్ వాటర్ అనేది ప్లేస్ అవుతుంది. అది దాని యొక్క డెన్సిటీ. ఇది మాస్ డెన్సిటీ. ఇది మాస్ డెన్సిటీ. అదేవిధంగా మనం తీసుకున్న మెటల్ కానీ ఏదైనా సబ్స్టెన్స్ కానీ అందులో ఛార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నదానికి లీనియర్గా అయితే లీనియర్, ఏరియల్గా అయితే ఏరియల్, వాల్యూమ్గా అయితే వాల్యూమ్. వీటికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఒక మెటల్ కండక్టర్, ఒక యూనిఫామ్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి. యూనిఫామ్ కండక్టర్, ఇది యూనిఫామ్ ఛార్జ్ ప్లేట్. ఎగ్జాంపుల్ యూనిఫామ్ ఛార్జ్ ప్లేట్. ఇది వచ్చి యూనిఫామ్ ఛార్జ్ స్పియర్ ఆర్ స్పియర్, యూనిఫామ్ ఛార్జ్ స్పియర్ ఆర్ స్పియర్. వీటి యొక్క ఈక్వేషన్స్ ఏంటి? ఈ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఇక్కడ డెన్సిటీ దేని బేసిస్ తీసుకున్నాండి? ఛార్జ్ పర్ లెంత్. ఇది లీనియర్ కాబట్టి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. దీని రో ల్యాండాతో ఇండికేట్ చేస్తారు. ఇది లెంత్ అండి. ఇది ఇక్కడ ఏంటి, ఏరియాను సిగ్మా ఈజ్ ఈక్వల్ డెల్టా క్యూ బై డెల్టా ఎస్, వేర్ ఎస్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా. అదేవిధంగా వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి, డెల్టా క్యూ బై డెల్టా వి. ఇది ల్యాండా, ఇది సిగ్మా. ఇది వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ కదండి. ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. దీన్ని రోతో ఇండికేట్ చేస్తారు. వీటి యొక్క యూనిట్స్ తీసుకోవాలంటే ఛార్జ్ కులూమ్, లెంత్ మీటర్, కులూమ్ మీటర్ స్క్వేర్, కులూమ్ మీటర్ క్యూబ్. వీటి యొక్క యూనిట్స్. వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా రాసుకుంటే ఛార్జ్ యొక్క కులూమ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా యాంపియర్ ఇంటూ టైం. సో అది దీన్ని రాసుకున్నప్పుడు యాంపియర్, మాస్ లేదు, లెంత్, ఇక లెంత్ L⁻⁻1 డినామినేటర్లో ఉంది కాబట్టి కులూమ్ పర్ ఏం రాయొచ్చు, యాంపియర్ పవర్ 1 T⁻1. ఇది యొక్క డైమెన్షన్ ఫార్ములా. అదేవిధంగా M⁻0 L⁻−2 A⁻1 T⁻1. దీనికి వచ్చేసి M⁻0 L⁻−3 A⁻1 T⁻1. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే డినామినేటర్లో ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏంటంటే ఛార్జ్ మనం తీసుకున్న ఏరియాస్లో అది లీనియర్ అయితే అలా జరుగుతుంది, ఏరియల్ అయితే అలా జరుగుతుంది, వాల్యూమ్ అయితే అలా జరుగుతుంది. ఈ కాన్సెప్ట్లో తీసుకున్నాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ కాన్సెప్ట్స్, ఈ లీనియర్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్ అనేవి గాజ్లా అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. దానికోసం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గాజ్లా అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్పుకుందాం. గాజ్లా ఫస్ట్ డెఫినేషన్ తీసుకోండి. గాజ్లా the total electric ఫ్లక్స్ని phi అనే సింబల్తో ఇండికేట్ చేస్తారు. త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా, మనం ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు దాంట్లో పాస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ఆఫ్ ఎన్ టైమ్స్ అండి 1/ε0. ఇక్కడ ε0 అనేది పెర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్, ε0 టైమ్స్ ఆఫ్ ఛార్జ్ క్యూ. ఏ ఛార్జ్ అండి, ఈ ఏదైతే మనం తీసుకున్నామో దాని ద్వారా ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో పాస్ అయ్యే ఛార్జ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. దీని యొక్క రిప్రజెంటేషన్ phi is equal to 1/ε0 into q. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇది ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు, ఇంపార్టెన్స్ ఆఫ్ గాజ్లా.
డెఫినేషన్లో చెప్పండి ఏం చెప్పాం, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్, ఏం అప్లికబుల్ అండి, గాజ్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, షేప్ ఆర్ సైజ్, షేప్ మీద కానీ సైజ్ మీద కానీ డిపెండ్ అవుతుంది, ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉంటే అది దానికి అప్లై అవుతుంది. తర్వాత ఇది దేనికి దేనికి మధ్య రిలేషన్ అండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి, తర్వాత వచ్చేసి ఛార్జ్కి రిలేషన్. ఇట్ ఈస్ గివ్స్ ద రిలేషన్ ఆఫ్ electric charge and it is gives the relation between electric charge, electric field and charge, sorry, electric field and charge, electric field की charge की మధ్య రిలేషన్. ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్కి అప్లికబుల్ అవుతుంది, అది దాని యొక్క షేప్ మీద కానీ సైజ్ ఏదైనా సరే. అదేవిధంగా దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఛార్జ్కి ఇది రిలేషన్ అనేది తీసుకుంటాం. తర్వాత వచ్చి ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్, ఏదండి, గాస్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ స్టేషనరీ ఛార్జెస్, అంటే రెస్ట్లో ఉన్న ఛార్జ్కి, యాజ్ వెల్ యాజ్ మూవింగ్ ఛార్జెస్, మూవింగ్ ఛార్జెస్, స్టేషనరీ ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ మూవింగ్ ఛార్జెస్, స్టేషనరీ ఛార్జెస్కి అదేవిధంగా మూవింగ్ ఛార్జెస్కి, ర్యాపిడ్లీ మూవింగ్ ఛార్జెస్కి అనేది అప్లికబుల్ అవుతుంది. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. అండ్ ఈ గాస్ లా అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, గాస్ లా ఈజ్ వ్యాలిడ్, ఈ ఈక్వేషన్లో మనం అబ్జర్వ్ చేసాం ఫై ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ. ఇది దేని నుంచి తీసుకున్నాం అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్, గాస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కులూమ్స్ లా, గాస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ Coulomb's law. It is valid. ఎప్పటివరకు వ్యాలిడ్ అవుతుందండి, it is valid as long as Coulomb's law is valid. Coulomb's law ఎప్పటివరకు వ్యాలిడ్ అవుతుందండి, ఏ కండిషన్స్లో వ్యాలిడ్ అవుతుంది, ఇది కూడా అన్ని కండిషన్స్లోనే వ్యాలిడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ కండిషన్ ఫై ఈజ్ ఈక్వల్ టు 1/ε0 క్యూ అనేది వచ్చిందని చెప్పాను. ఇది ఏ సర్ఫేస్కైనా అప్లికబుల్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఛార్జ్కి రిలేషన్ అని చెప్పుకున్నాం, స్టేషనరీ ఛార్జెస్కి అప్లికబుల్ అవుతుంది, అలాగే మూవింగ్ ఛార్జెస్కి అప్లికబుల్ అవుతుందని కూడా చెప్పాం. ఇది ఎలా బేస్ చేసుకున్నాం అండి, కులూమ్స్ లా. సో ఇక్కడ దీన్ని వెరిఫై చేద్దాం, కులూమ్స్ లా నుంచి ఎలా వచ్చింది అన్నది వెరిఫై చేద్దాం. ఇక్కడ ఈ ముందు కాన్సెప్ట్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకున్నాం. నేను అలాగే ఒక సర్ఫేస్ స్పియర్ తీసుకున్నాను, ఒక స్పియర్ అనేది తీసుకున్నాను, అందులో ఒక ఛార్జ్ క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాం, అది r అనే డిస్టెన్స్లో ఉంది. ఒక దాని యొక్క సర్ఫేస్ మీద సర్టెన్ ఏరియా డెల్టా ఎస్ అనే ఏరియా తీసుకున్నాను. ఆ డెల్టా ఎస్ అనే ఏరియాలో దాని యొక్క ఫ్లక్స్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది తీసుకుందాం. జనరల్గా మనకి దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డెల్టా ఎస్, డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డెల్టా ఎస్. దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యొక్క ఈక్వేషన్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద రిలేషన్ బిట్వీన్ electric field and surface area, the relation between electric field and surface area, the product of the scalar product of electric field and surface area which gives electric flux. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 1/4πε0 q/r². డెల్టా ఎస్, ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఏంటంటే మనం తీసుకున్న స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చి 4πr². ఇవి రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ బదులు 1/4πε0 q/r² into delta s is equal to 4πr². 4πr² will get cancelled. Therefore, delta phi is equal to q/ε0. Therefore, phi is equal to 1/ε0 into q. So, ఇది జనరల్గా ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ డెఫినేషన్ బేస్ చేసుకున్న ఈక్వేషన్. దీనికి ప్రూఫ్ తీసుకున్నాను, ఒక స్పియర్ తీసుకుని ఆ స్పియర్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సర్ఫేస్ ఏరియా మీద ఎలా ఉంటుంది అనేది తీసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ గాస్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా, అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఈ గాస్ లా బేస్ చేసుకుని అప్లికేషన్స్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి, లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఏరియల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, సర్ఫేస్ ఎలా జరుగుతుంది. ఈ త్రీ కండిషన్స్లో ఇన్ఫైనైట్
లెంగ్త్ ఉన్న కండక్టర్ తీసుకుంటామండి, ఇన్ఫైనైట్ సర్ఫేస్ ఉన్న కండక్టర్ తీసుకుంటాం, అదేవిధంగా షెల్ తీసుకుంటాం, ఒక స్పియర్ తీసుకుంటాం. షెల్ తీసుకుని ఇన్సైడ్ ఎలా ఉంటుంది, సర్ఫేస్ మీద ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ ఎలా ఉంటుంది చార్జ్ తీసుకున్నట్టు అనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. ఈ సెషన్లో కపుల్ యాక్ట్స్ ఆన్ డైపోల్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ వన్, తర్వాత ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ సెకండ్, థర్డ్ వచ్చేసి గాస్ లా. దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ.